హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు Ivccap అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్, ఎన్ని మార్కులకు పాస్ అవుతారు, ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతారు, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా ఏ చాప్టర్స్ నుంచి ఇలాగ మనకు క్వశ్చన్ అరేస్ అనేటివి వస్తాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. దిస్ వీడియో ఈజ్ ప్యూర్లీ డిస్కస్డ్ అబౌట్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుందండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. సో ఇది ఏ గ్రూప్ వాళ్ళకైనా ఈటీసీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదేవిధంగా మనకు డిఫరెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ గ్రూప్స్ ఉన్నాయండి. ఇలాగా ఎవరికైనా కూడా ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ బ్రిడ్జ్ కోర్స్ అనేది 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ 2 సబ్జెక్టులు ఉంటాయండి. ఈ మ్యాథమెటిక్స్లో మనకు 1A 1B ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కలిసి ఒకే పేపర్గా ఇస్తారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి 2A 2B నుంచి క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్ అంటే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ. సో ఇవి 2 కలిపి ఫిజికల్ సైన్సెస్ అని అంటాము. సో ఈ ఫిజిక్స్ నుంచి మనకు కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అనేటివి అడిగే అవకాశం ఉంది. సో ఈ చాప్టర్స్ అనేటివి మనకు ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతే మనకు ఏ విధంగా ఈ ప్రిపరేషన్ అనేది ఉండాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 2 కోర్సెస్ 1A 1B 2A 2B, అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్ అయితే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ విధంగా ఉంటుందండి. మనకు యాజ్ ఇట్ ఈస్ ఎంపీసీ వాళ్ళకి ఏ విధంగా మనకు సిలబస్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అదే సిలబస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కోర్సు కూడా ఏమాత్రం తక్కువగా ఏమీ ఉండదు. 50% మనకు రెడ్యూస్ చేస్తారు. సో అయినా కూడా ఎంపీసీ వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేయాలో ఈ కంప్యూటర్ సైన్స్ పిల్లలు కూడా వొకేషనల్ ఎవరైతే తీసుకున్నారో బ్రిడ్జ్ కోర్స్ కోసం, సో వాళ్ళు కూడా అదే విధంగా స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు కొద్దిగా ఈజీగా మనకు ఎలాగా ఒక ఐడియా ఉంటే మనం ఈజీగా ఈ బ్రిడ్జ్ కోర్స్ని మనం గట్టెక్కేయచ్చు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో మామూలుగా కంప్యూటర్ సబ్జెక్ట్స్ కావచ్చు లేదా వొకేషనల్ సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్ రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. సో ఈ మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయండి. సో అది కొద్దిగా మనకు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. సో యాజ్ ఇట్ ఈస్ లెసన్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ జస్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు ఒకసారి తెలిసినట్లయితే, సో ఆ విధంగా మీరు కొన్ని టిప్స్ ఈ వీడియోలో చెప్పేటువంటి టిప్స్ అనేటివి ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఈ బ్రిడ్జ్ కోర్సు మంచి మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం ఉంది. సో అది అదండి, దానికోసం ఆ ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు Ivccap. సో ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈరోజు ఫస్ట్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే మనకు 1A 1B ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, 2A 2B సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. సో ఎంపీసీలో నాకు 2 పేపర్స్, ఒక రోజు ఒక పేపరు 1A, ఇంకొక రోజు 1B పెట్టడం జరుగుతుంది. కానీ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ పిల్లలకి 1A 1B కలిపి ఒకే రోజు పెట్టడం జరుగుతుంది, ఒకే ఎగ్జామ్గా రాయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్ మ్యాథ్స్ 75 మార్క్స్ ఉంటుందండి. 1A అండ్ 1B నుంచి 75 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ 75 మార్క్స్కి మనకు పాస్ మార్క్స్ 27, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. 27 మార్క్స్ వస్తేనే పాస్, 27 బిలో వస్తే ఫెయిల్ కిందికి లెక్క. సో 27 మార్క్స్ అనేటివి రావాల్సి ఉంటుంది. సో అదండి 35% పాస్. సో మనకు 75 35% అంటే 27 మార్క్స్. సో 27, 28 అలాగా మార్క్స్ స్కోర్ చేసినట్లయితే పాస్ మార్క్స్, జస్ట్ పాస్ అయినట్లు లెక్క. సో 75 అవుట్ ఆఫ్ మీరు 75 అనేది ఇక్కడ స్కోర్ చేయొచ్చు. సో అది మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్ టోటల్ మనకు మార్క్స్ 75 ఉంటాయండి. 75 మార్క్స్కు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. 75కి మనకు 27 మార్క్స్కి తెచ్చుకున్నట్లయితే పాస్ సర్టిఫికేట్ మనము పొందొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ మ్యాథ్స్ మొట్టమొదట క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అదేవిధంగా ఏ చాప్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనము ఈ వీడియో లెసన్స్ కానీ క్వశ్చన్ పేపర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయట్లేదు. వై? బికాస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే చక్కగా చెప్పగలుగుతారు. ఐఎమ్ బిలాంగ్స్ టు కంప్యూటర్ సైన్స్ అండి. సో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైనా అయితే చక్కగా డీల్ చేయగలుగుతాం. సగం చెప్పకూడదు అనేది అన్న ఉద్దేశంతో కేవలం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ ఎలాగా ఉంటుంది,
ఫస్ట్ మనకు ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత చాయిస్ ఏమైనా ఉంటుందా అనేది ఇక్కడ మనము ఒకసారి చూద్దాం. ఓకే, ప్రీవియస్ పేపర్స్ అండి ఇవి ప్రీవియస్ పేపర్స్ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రీవియస్ పేపర్స్ యొక్క లింక్ కావాలంటే మీకు ఈ డిస్క్రిప్షన్లో నేను పంపిస్తానండి. మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ Ivccseap అనేది వెబ్సైట్ క్రియేట్ చేశానండి. సో ఆ వెబ్సైట్లో కూడా ఇవి ఆల్రెడీ పోస్ట్ చేశాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళది BIEAP వెబ్సైట్ ఉందండి, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళది అండి అది. సో అక్కడ నుంచి కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ యొక్క పేపర్స్ అనేటివి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం, గమనిద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్ ఏ ఉంటుందండి. సెక్షన్ ఏ నుంచి తర్వాత సెక్షన్ బి, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ క్వశ్చన్ పేపర్ అనేది మనకు వస్తుంది. సో నో ప్రాబ్లం, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ అనేది రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకు ఏ మీడియం అయినా సరే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఒకే రకంగా ఉంటుంది, మార్క్స్ ఒకే రకంగా ఉంటాయి. సో అది మార్క్స్లో ఎలాంటి తేడా ఉండదు. సో ఫస్ట్ ఇయర్ మనం మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్సు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెక్షన్ ఏ సెక్షన్ బి రెండు ఉంటాయి. సెక్షన్ ఏలో ఏముంటాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఆల్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ ఇచ్చారండి. 10 క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఇప్పుడు మనకు ఈ సెక్షన్ ఏ నుంచి క్వశ్చన్స్ 10 వస్తాయండి. 10లో చాయిస్ అనేది లేదు, 10 అటెంప్ట్ చేయాల్సిందే. సో అది మనకి యాజ్ యూజువల్ మన కంప్యూటర్ పేపర్ లాగానే ఉంటుంది. సో అందులో మనం ఫస్ట్ ఈ సెక్షన్ ఏ నుంచి రైట్ ఆల్ క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు అన్ని క్వశ్చన్స్ రాయాలి. ఈ 1A 1B టోటల్ చాప్టర్స్ నుంచి ఇక్కడ మనకు అడిగే అవకాశం ఉంది. ఎక్కువగా చూడండి, ఇది ఫంక్షన్స్ అనుకుంటాను, ఇది F సర్కిల్ G, తర్వాత మ్యాట్రిసెస్, ఈ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఎవ్రీ ఇయర్ అడుగుతున్నారు. సో 2 చాప్టర్స్ మనం ప్రిపేర్ అయినా కూడా బాగా రాయొచ్చు. అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్ సైన్ థీటా కాస్ థీటా, సో ఆ విధంగా ఇవి కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి కూడా మీరు కొద్దిగా ప్రిపేర్ అయితే ఈజీగా అనేది స్కోర్ చేయొచ్చు. సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో సేమ్ ప్రాబ్లమ్స్ కాదండి, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది. సో అవి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. అది మనకు ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అండి, 3 మార్క్స్. ఇక్కడ ఇది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అనేది 3 మార్క్స్ ఉంటాయి. 3 × 10 30 మార్క్స్, టోటల్ 10 మార్క్స్, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 3 × 10 30 మార్క్స్. సో ఆ విధంగా సెక్షన్ ఏ నుంచి ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, దెర్ ఈస్ నో చాయిస్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, 3 మార్క్స్ అనేది ఇక్కడ మనం గెయిన్ చేయొచ్చు. 3 × 10 = 30 మార్క్స్. ఓకే, రిమైనింగ్ 45 సెక్షన్ బి నుంచి మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 3 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, ఓన్లీ 3 క్వశ్చన్స్. మీకు ఇక్కడ మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ అడుగుతారండి, 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 5 క్వశ్చన్స్ నుంచి మీరు ఎనీ 3 రాయాల్సి ఉంటుంది, ఎనీ 3 క్వశ్చన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాట్రిసెస్, అదేవిధంగా మనకు సైన్ కాస్ టాన్ ట్రిగ్నామెట్రీ నుంచి ఖచ్చితంగా సెట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు. సో ఈ చాప్టర్స్ కొద్దిగా మీరు చూసుకున్నా కూడా ఈజీగా ఎక్కువ మీరు ఆన్సర్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో ఇది మనకు ఎనీ 3 అటెంప్ట్ చేయాలి, 5 మాత్రమే ఇస్తారు. సో 5లో 3 అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. సో అది మా కంపల్సరీగా ఈచ్ క్వశ్చన్ 15 మార్క్స్, 15 × 3 45, 45 + 30 = 75 మార్క్స్ అండి. సో 75 మార్క్స్కి ఈ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 27 వస్తే యు ఆర్ పాస్. సో మీకు ఇక్కడ సెక్షన్ ఏలో 2 క్వశ్చన్స్ చాయిస్గా వదిలేయచ్చు. సో చాయిస్ అనేది సెక్షన్ 2లో మీకు అవైలబిలిటీలో ఉంటుంది, కానీ సెక్షన్ 1లో అవైలబిలిటీలో ఉండదు. సో సేమ్ ప్యాటర్న్ మనకు సెకండ్ ఇయర్కి కూడా ఇదే మనకు ఫాలో అవుతారు. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మనకు ఇదే విధంగా ఉంటుంది ప్యాటర్న్. తర్వాత మనకు సెకండ్ ఇయర్ కూడా మీకు ఇక్కడ ఉంది, సేమ్ 75 మార్క్స్కే సెకండ్ ఇయర్ కూడా అడుగుతారు. 2A 2B నుంచి క్వశ్చన్స్ అనేటివి మీకు వస్తాయి. సో ఇక్కడ మీరు 27 మార్క్స్ స్కోర్ చేయాలి సెకండ్ ఇయర్లో కూడా. బోత్ సెక్షన్ ఏ సెక్షన్ బి రెండు ఉంటాయండి. సో ఈ 2 సెక్షన్సే ఉంటాయి ఇక్కడ కూడా. సో సెక్షన్ ఏ నుంచి మీకు చాయిస్ అనేది ఉండదు, 10 క్వశ్చన్స్ అడుగుతారు, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి.
10 × 3 = 30 మార్క్స్ అనేటివి సెక్షన్ ఏలో మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 2 అయితే 50 మార్క్స్వి 3 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2 చాయిస్ అనేటివి లభిస్తాయి. సో 15 × 3 = 45 మార్క్స్. టోటల్ 75 మార్క్స్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మనకు 27 వస్తే పాస్ అయిపోయినట్టు అండి. సో ఇవి కూడా మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో అది మనకు ఆల్రెడీ లింక్ పోస్ట్ చేశాను, మళ్ళీ కూడా డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్స్ లింక్ పోస్ట్ చేస్తాను. సో ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవి. ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక 2 years or 3 years ఇక అవే సేమ్ ప్రాబ్లమ్స్ కాదండి, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో మన మెథడ్ తెలుసుకుంటే ఎలా చేయాలి అని ఈజీగా అది స్కోర్ చేసే అవకాశం ఉంది. సో సెకండ్ ఇయర్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా అది మనకు అడ్వాంటేజ్. సో ఇవన్నీ కూడా వెబ్సైట్స్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్స్ లింక్స్ తర్వాత మోడల్ పేపర్స్ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, అందులో నుంచి మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదండి మ్యాథ్స్ గురించి, మ్యాథ్స్ 2A 2B అండ్ 1A 1B. ఇక్కడ కూడా మనకు x+1 - i హోల్ క్యూబ్ × 1 + i ఇది మనకు ఎలాగా ఉందంటే కాంప్లెక్స్ నంబర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్స్. సో ఇవి కొద్దిగా మీరు చదువుకోవాలి. సో ఇవి ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. పాస్ అవ్వడం అనేది అసలు ప్రాబ్లమే కాదు. సో ఈజీగా మీరు 27 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేయచ్చు, ప్రాబ్లమే కాదు. ఈ చాప్టర్స్ నుంచి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ముందర పెట్టుకొని వాటి సొల్యూషన్స్ ఎక్కడైనా దొరుకుతాయండి, అవి ముందర పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. హ్యాపీగా అవి రాసుకొని మీరు పాస్ అయిపోవచ్చు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో దట్ ఈజ్ అబౌట్ మ్యాథమెటిక్స్ నుంచి ఈ విధంగా మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రాయాల్సి ఉంటుంది. సో నౌ we move to physical sciences. ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ అండి, ఈ రెండింటిని కలిపి మనం ఫిజికల్ సైన్సెస్ అని అంటాము. సో ఈ ఫిజికల్ సైన్సెస్ మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా ఇది మీరు గమనించుకోవాలి. ఇక్కడ ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్. ఇది కేవలం 50 మార్క్స్కే అండి ఎగ్జామ్. ఇది ఫిజికల్ సైన్సెస్ అనేది 50 మార్క్స్కే. మీరు అవుట్ ఆఫ్ 18 మార్క్స్ స్కోర్ చేయగలిగితే పాస్ అయినట్లే. 18 మార్క్స్ స్కోర్ చేస్తే పాస్ అయినట్లేనండి. సో 18 ఈజ్ ద పాస్ మార్క్ అంటే మ్యాక్సిమం మార్క్స్ ఆర్ 50 అండి. అది ఫిజికల్ సైన్సెస్ యొక్క స్వరూపం ఆ విధంగా ఉంటుంది క్వశ్చన్ పేపర్ మోడల్. సో ఈ క్వశ్చన్ పేపర్ మోడల్ మీరు మనకు ఎలాగ ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంబైన్డ్గా ఉంటుంది. సో అది ఒకే పేపర్లోనే ఫిజిక్స్ ఒక పార్ట్, కెమిస్ట్రీ ఒక పార్ట్గా ఉంటుంది. సో పార్ట్స్ మీరు ఫిజిక్స్ అటెంప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత కెమిస్ట్రీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకంతా ఒకే బుక్లెట్లోనే రాయాలి, 2 బుక్లెట్లు ఏమి ఇవ్వరు. ఒకే బుక్లెట్లోనే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 50 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు అండి. సెక్షన్ 1లో మనకు 1 మార్క్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా 1 మార్క్ కెమిస్ట్రీ పేపర్ ఉంటుందండి. సో ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంలో ఉంటుంది మన క్వశ్చన్ పేపరు. సో ఓన్లీ 1 మార్క్ ఇక్కడ మనకు ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, కానీ 1 మార్క్ మాత్రమే మనకు ఫిజిక్స్లో 1 మార్క్, కెమిస్ట్రీలో 1 మార్క్ కలిపి 2 మార్క్స్ని ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. 2 × 10 20 మార్క్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. ఇక్కడ కేవలం 8 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ మాత్రం రాయాలి. 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ మనకు ఫిజికల్ సైన్సెస్లో చాయిస్ కూడా ఉందండి. బౌత్ సెక్షన్ ఏలో సెక్షన్ బిలో కూడా చాయిసెస్ అనేది లభిస్తుంది. సో సెక్షన్ ఏలో నుంచి మనం 5 క్వశ్చన్స్ రాయాలి. మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అది ఫిజిక్స్. అదేవిధంగా కెమిస్ట్రీ కూడా 8 క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ 1 సెక్షన్ 2 రెండు ఉంటాయి. అక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ మనకి 8 ఇస్తారు, అందులో 5 మాత్రం రాయాలి. 1 × 5 5 మార్క్స్ అండి. సో అది తర్వాత సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకు ఎనీ 5 క్వశ్చన్స్ రాయాలి. ఇది కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 4 × 5 20, 20 + 5 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ. ఇక్కడ మనకు ఏ దాంట్లో ఫిజిక్స్లో అయినా మీరు స్కోర్ చేయొచ్చు వితౌట్ కెమిస్ట్రీ, లేదా కెమిస్ట్రీ ఒకటి చదువుకొని స్కోర్ ఫిజిక్స్ వదిలిపెట్టినా ప్రాబ్లం లేదు. రెండు కలిపి మీకు 18 మార్క్స్ వస్తే చాలు. 18 మార్క్స్ 25 మార్క్స్కి 18 మార్క్స్ వస్తే చాలు. కానీ కష్టం కదండి, అంటే ఒకే సబ్జెక్ట్ మీరు చదువుకున్నట్లయితే
ఫిజిక్స్లో కొద్దిగా టఫ్ వచ్చింది అనుకోండి, కెమిస్ట్రీ మీరు కేవలం ఫిజిక్సే ప్రిపేర్ అయ్యారు, అప్పుడు కెమిస్ట్రీ రాయడం కష్టం అవుతుంది. సో అప్పుడు మార్క్స్ గెయిన్ చేయలేరు. జస్ట్ పాస్ మార్క్స్ ఇవి మనకు క్వాలిఫైడ్ మార్క్స్ తెచ్చుకుంటే చాలు. జస్ట్ క్వాలిఫైడ్ అనేసి మనకు సర్టిఫికేట్లో మీకు సపరేట్ సర్టిఫికేట్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది విధంగా మీకు జస్ట్ పాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు. సో నో నీడ్ ఆఫ్ మార్క్స్ ఎక్కడ కూడా మనకు అంటే అంత అడ్వాంటేజ్ అనేది ఉండదు. సో మార్క్స్ గెయిన్ చేసే కొద్దీ సో యూ హ్యావ్ ద అడ్వాంటేజ్ గెయిన్. సో మెనీ మార్క్స్ హ్యావ్ సో మెనీ గెయిన్స్ అండి. సో అది ప్రాబ్లమ్. సో ఆ విధంగా మీరు ఈ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు కూడా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసి 18 మార్క్స్, 50కి 18 మార్క్స్ అండి. 25 ఫిజిక్స్, 25 కెమిస్ట్రీ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ 5 రాయాలి. 8 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈజీగా ఇక్కడ మనకు 3 క్వశ్చన్స్ మనకి లభిస్తాయండి, చాయిస్గా లభిస్తాయి. అదేవిధంగా సెక్షన్ 2 మనం ఎనీ 5 రాయాలి. 5 × 3 5 × 4 20 అండి. సో ఈ విధంగా 20 + 5 25. ఇక్కడ కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు. సో మీకు సెక్షన్ 1 సెక్షన్ 2 రెండు నుంచి కూడా చాయిస్ అనేది ఉంటుంది. సో ఈజీగా రిపీటెడ్ మనకు ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ పేపర్స్ మీరు చదువుకున్నట్లయితే అవే కొద్దిగా రిపీట్ అవుతాయి. ఆ చాప్టర్స్ నుంచి ఈజీగా 1 మార్క్ ఈజీగా నేర్చేసుకోవచ్చు అంటే ప్రాబ్లమే కాదు. సో ఈ విధంగా ఈజీగా నేర్చుకుని మంచిగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఈజీగా పాస్ అయిపోవచ్చు అండి. సో అది బ్రిడ్జ్ కోర్సు. చాలామంది బ్రిడ్జ్ కోర్సు అని అడుగుతున్నారు. సో బ్రిడ్జ్ కోర్సు ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఈజీగా మీరు పాస్ అయిపోయే అవకాశం ఎక్కువ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంపీసీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈజీగా మీరు గెట్ ఆన్ అయిపోవచ్చు, పాస్ అయిపోవచ్చు. అది ప్రాబ్లం అయితే కాదు. సో అదండి ఈ 2 days వీడియో. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ వెబ్సైట్స్, ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ ఉంది, ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు క్వశ్చన్ పేపర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదండి 2 days వీడియో. నెక్స్ట్ వీడియోలో మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సి ప్రోగ్రామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. అదేవిధంగా అర్రేస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అడిగారండి. సో వాళ్ళ గురించి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చేస్తాము. సో ఈ బ్రిడ్జ్ కోర్సు ఇంపార్టెంట్, కొద్దిగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. సో అదే మీరు ఈ నచ్చినట్లయితే కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.